హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి గోరుచిక్కుడుకాయ పల్లి ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే గోరుచిక్కుడుకాయ అనేది ఇష్టం ఉండదో అలాంటి వాళ్ళు కూడా తప్పకుండా చాలా ఇష్టంగా తింటారండి. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. ముందుగా ఎండు కొబ్బరిని, అలాగే పల్లీలు 4-5 దాకా, వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి అండి. వీటితోనే మనం ఇప్పుడు గోరుచిక్కుడుకాయ పళ్ళను తయారు చేసుకుంటున్నామండి. ముందుగా గోరుచిక్కుడుకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. వీటిని కుక్కర్లోకి వేసుకొని వీటిని 2 లేదా 3 సార్లు పాటు బాగా వాష్ చేసుకోండి. ఇలా 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాసు దాకా నీళ్ళను వేసుకోండి. అంటే గోరుచిక్కుడుకాయలు మునిగేంత వరకు దాకా నీళ్ళను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని కూడా వేసుకోండి. ఆయిల్ని వేసుకోవడం వల్ల తొందరగా కూడా ఉడుకుతాయండి ఇవి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద ఉంచి కేవలం 1 విజిల్ని మాత్రమే వేపించండి. నేను ఇక్కడ తీసుకున్న గోరుచిక్కుడుకాయ లేతవండి. మీరు కాస్త ముదిరిన చిక్కుడుకాయలని కనుక తీసుకుంటే కనుక వాటిని 2 లేదా 3 విజిల్ దాకా వేపించండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి అందులోకి 1/2 కప్పు దాకా పల్లీల్ని వేసుకోండి. వీటిని దోరగా వేయించుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేయించుకోండి. పల్లీల్ని కాస్త దోరగా వేగేంత వరకు కూడా వేగించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 5-6 దాకా ఎండుమిర్చిని కూడా వేసుకోండి. మీ స్పైసీని బట్టి ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరిని కూడా చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. అలాగే వదిలేయకుండా ఇలా కలుపుకుంటూనే వేయించుకోండి. ఎందుకంటే ఎండుమిర్చిని వేసుకున్నాం కాబట్టి తొందరగా రోస్ట్ అయిపోతాయండి. అందుకోసమే కలుపుతూనే ఉండండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని, అలాగే 4-5 దాకా వెల్లుల్లిపాయలని వేసుకుని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా వేయించుకున్న వాటిని అలాగే కుక్కర్ని కూడా ఈ రెండింటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందాక వేయించి పెట్టుకున్న వాటన్నిటినీ కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి చిన్న బెల్లం ముక్కని కూడా వేసుకొని వీటిని మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా పొడిని మొత్తం కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసేసుకొని ఇందులో ఉండే వాటర్ని మొత్తం కూడా వడగొట్టేసుకోండి. ఇలా వడగొట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా శనగపప్పును కూడా వేసుకోండి. 4-5 దాకా ఎండుమిర్చిని, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపును మొత్తం కూడా ఫ్రై చేసుకోండి. ఇలా పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయ ముక్కలు మొత్తం కూడా వేగేంత వరకు వేయించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మరొక పక్కన ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయల్ని తీసుకొని వాటిని ఎక్సెస్ వాటర్ని పూర్తిగా తీసేయండి. అందులో ఉండే వాటర్ని కాస్త ఇలా పిండితే గనక ఉండే వాటర్ మొత్తం కూడా వచ్చేస్తాయండి. ఇలా వాటర్ని మొత్తం తీసుకున్న గోరుచిక్కుడుకాయని ఇప్పుడు ఇందులోకి వేసుకోండి. గోరుచిక్కుడుకాయల్ని మరి ఎక్కువగా ప్రెస్ చేయకండి. లైట్గా ఇలా ప్రెస్ చేస్తే ఎక్సెస్ వాటరు వచ్చేస్తాయండి. అలా వచ్చిన తర్వాత ఇందులోకి గోరుచిక్కుడుకాయల్ని వేసుకోండి. ఇలా గోరుచిక్కుడుకాయలో ఉండే ఎక్సెస్ వాటర్ని తీసుకోవడం వల్ల మనకు ఇందులోకి పల్లి పొడిని వేసిన తర్వాత ముద్దలా అవ్వకుండా పొడిలా అవుతుందండి. అందుకోసమే ఇందులో ఉండే ఎక్సెస్ వాటర్ని తీసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ దాకా కారం, అలాగే రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలిసేటట్టు కలపండి. ఇందులోకి కారం అనేది తక్కువగా వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పొడిలో మనం కారం అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలపండి.
ఇలా 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కొత్తిమీరను వేసుకున్న తర్వాత కలుపుకొనేసి కాసేపు పక్కన ఉంచండి. ఈ గోరుచిక్కుడుకాయ పల్లె మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందాక మనము తయారు చేసి పెట్టుకున్న పల్లి పొడిని యాడ్ చేసుకోవాలండి. ఇలాగే వేడి మీద యాడ్ చేస్తే కనుక పల్లి పొడి మొత్తం కూడా ముద్ద ముద్దలా అయిపోతుందండి. మనకు తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పొడిని ఇందులోకి వేసుకొని ఇప్పుడు బాగా కలపండి. ఇలా బాగా కలిసేటట్టు కలుపుకుంటే మనకు గోరుచిక్కుడుకాయ పల్లి ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.